డీటెయిల్ చూస్తే జంజీ పేరు అడ్డం పెట్టుకుని వైసీపీ కొత్త స్క్రిప్ట్తో డ్రామా ఆడుతుందని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వినికండ్ల రాము విమర్శించారు. ట్రెండ్ చూసి వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారని ఎమ్మెల్యే తాము చురకలంటించారు. అసలు జంజీ అంటే వైసీపీ నేతలకు అర్థం తెలుసా అని రాము ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి వచ్చే వాళ్ళను జంజీలు అనరని, సమస్యల నుంచి స్వతంత్రంగా జంజీలు వస్తారన్నారు. ఏపీలో 16,000 టీచర్ పోస్టులు ఇచ్చామని, వారంతా సంతోషంగా పనిచేస్తున్నారన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే కారణం లేకుండా లోకేష్ రాజీనామా కోరడం చూస్తే నవ్వు వస్తుందని వెనిగండ్ల రాము అన్నారు. వాళ్ళకి నేను గ్యారంటీగా సమాధానం చెప్తానండి. వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడి అక్కడ సమస్యకి ఇక్కడ సమస్యకి లింక్ ఎడతాం అనేది పిచ్చితాను. మీరు నోటుకొచ్చింది ఒకటి, నోటుకొచ్చి ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జంజీ జరిగింది, ఇక్కడ జంజీ పెడుతున్నాం. జంజీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఎంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగిందని ఎవరిని చెబుతాడండి. బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ నిజంగా జరిగిన వాళ్ళు కానీ నిన్న తిరిగిన వాళ్ళలో ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జంజీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లో నుంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జంజీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదు ఉంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్కు భూమి పూజ జరిగింది. ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జేసీ నూరుల్ కమార్ పూజ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వెంచర్ వేసి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కేవలం పేపర్ల మీద గీతలు గీసి అమ్మేశారని ఆరోపించారు. ఇప్పుడు అన్ని మౌలిక సదుపాయాలతో ఈ టౌన్షిప్ అభివృద్ధి చేస్తున్నామని జె నాగేశ్వరరెడ్డి తెలిపారు. వెంచర్కు కావాల్సిన నిధులు ఇస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అరికట్టాలా ఈ ప్రభుత్వం తరపున ఇవాళ కూడా నుంచి మేము ఇవాళ డెవలప్ చేస్తున్నామంటే రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా లైట్స్ కానీ, నీళ్ళ ట్యాంకీలు కానీ, అదేవిధంగా ఇప్పుడు నీళ్లు వాటర్ కూడా టౌన్ నుంచి వస్తూ ఉంది. పైప్ లైన్లు ఆల్రెడీ అయింది. రేపటి నుంచి ఇంకా పని ముమ్మరంగా స్టార్ట్ అవుతుంది. మరి ఇంత జరిగినప్పుడు ప్రతి ఒక్క పబ్లిక్ కూడా దీన్ని చూసి ఈ యొక్క డెవలప్మెంట్ చూస్తే కనీవిన రీతిలో ఉంటాం. మళ్ళీ అట్లా ఇట్లా కాదు, ఇంకా టౌన్కి అతి దగ్గర పక్కనే టెక్స్టైల్ పార్కు. మళ్ళీ ఇంకా జయనాథరెడ్డిది మా తట్టుకున్నాడు కానీ ఆయన ఊరిపోతా ఉంది ఇవాళ ఎమ్మెనూరులో. ఎందుకంటే ఇటు మంచి ఒక టౌన్షిప్ వచ్చిందంటే మాత్రం చాలా ఆశ్చర్యకరం. పబ్లిక్ కూడా ఆలోచించండి. చేయాలని చూసి సర్వ ప్రయత్నాలు చేస్తే అప్పటికీ కొంతమంది ఔత్సాహికంగా 160 మంది కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమట్లా ఆలోచించలేదు. మీరు పేరు పెట్టారు, మీరు తెచ్చారని చెప్పి పేరు మాత్రం మార్చాం. కానీ ఆ పేరు ఎందుకు మార్చామంటే ఎన్టీ రామారావు గారే ఏదైనా కానీ పేదవాడికి కానీ ఇల్లైనా గుడ్డైనా కూడైనా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు. ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పేరు మీద ఈ యొక్క టౌన్షిప్ను ప్రారంభిస్తూ అనేక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అంటే మామూలుగా మీరు చూస్తారు ఎక్కడైనా కానీ లేఅవుట్, ఈ లేఅవుట్లో చూసినప్పుడు 3 ఎకరాలు 2 ఎకరాల 57 సెంట్లతో ఒక సెంటర్ పార్క్, ఒక కమర్షియల్ ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్డు, ఈ రకంగా డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బ్రహ్మాండమైన వసతులతోటి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్లాట్ కొనుగోలు చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ దినమే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కరెంటుగా. 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ క్యాష్ రివార్డ్స్ అందించారు. నియోజకవర్గంలోని 35 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 105 మంది విద్యార్థులకు ఈ అవార్డు ఇచ్చారు. సుమారు 6,20,000 రూపాయల నగదును ప్రోత్సాహకంగా అందజేశారు. ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కృష్ణప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు రివార్డ్స్ అందజేశారు. విద్యార్థులతో కలిసి ఆయన బటర్ఫ్లై పార్క్లో సీడ్ బాల్స్ నాటారు. నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు గ్రామంలో ఉన్నటువంటి బటర్ఫ్లై పార్క్లో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళందరూ పేదరికం చదువులకు అడ్డం కాదని లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కలిగిస్తూ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బిడ్డలు ఉత్తీర్ణత శాతం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆయన ఏమైతే ఆకాంక్షిస్తా ఉన్నారో ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు అవి ఖచ్చితంగా రావాలని నేను ప్రధానంగా కొండపల్లి గర్ల్స్ స్కూల్ ని గత సంవత్సరం నుంచి దత్తత తీసుకున్నాను. దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా దాంట్లో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బైపాస్ రోడ్డును బాగు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రహదారిపై ధర్నా ఆందోళన చేపట్టారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని భూపాల్ రెడ్డి చెప్పారు. డ్రైనేజీ నిర్మాణానికి 1.5 కోటి రూపాయలు రిలీజ్ చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టకుండా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. కార్యకర్తలతో కలిసి ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రోడ్డు నిర్మించాలని, లేదంటే భారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కమిషన్ల కొరకే ఎగబడ్డారు. కాంట్రాక్టుల దగ్గర కమిషన్ రావాలి. ఆ కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వకపోతే ఆ కాంట్రాక్టర్ రద్దు చేసిండ్రు. అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ల మీద పడి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కమిషన్లు అడుగుతున్నారు. అధికారుల దగ్గర కమిషన్లు అడుగుతున్నారు. వార్డెన్ల దగ్గర కమిషన్లు అడుగుతున్నారు. ఆ కమిషన్లు అడుక్కోండి, తినుకోండి, కానీ ఈ ప్రజలకు అన్యాయం చేయకండి. ప్రజలకు ఏదైతే ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో మీకైతే శాంక్షన్ చేయడానికి చేత కాలేదు. మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయన్నా ఆ కాంట్రాక్టర్లకు ఒత్తిడి చేసి అవన్నీ పూర్తి చేయాలని చెప్పేసి, లేకపోతే ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉంటాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుంటూ పోతున్నారు. శాపనాలు తలగన్నా మీరు చక్కగా అయితే బాగుంటుండే. మరి మీరు ఇమీడియట్గా మీ వైఖరి మార్చుకొని ఈరోజు నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి కొరకని మీరు కూడా కృషి చేయాలి. అదే మాదిరిగా ఈ బైపాస్ రోడ్ ఏదైతే పనులు శాంక్షన్ అయినాయో ఆ బైపాస్ రోడ్ పనులు అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. నిర్మాణం జరిగే తీరును అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ అన్నారు. ఉత్తర తెలంగాణ నగర శివార్లలోని పేదలకు వైద్యం కోసం అల్వాల్ టీమ్స్కు బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసినట్లు కృషాంక్ చెప్పారు. ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ తప్పించారని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని కృషాంక్ విమర్శించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కమిషన్ల ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కక్కుడితే. తిరుమలగిరి చెరువును వేయండు, మేమేమో రిలీజ్ చేపిస్తాం, ఫండ్ రిలీజ్ చేపిస్తాం. మేము మొత్తం ఫండ్ రిలీజ్ అయ్యి దాని జియోలు ఇష్యూ అయ్యి పని మొదలు పెడితే ఈయన పోతాడు, అక్కడ పని ఆగిపోతుంది. ఈ కమిషన్ల కోసమా ఏందో ఆశ్చర్యం, పోయే పని జరిగే పని ఆగిపోతుంది. అదట్లనే డబుల్ బెడ్రూమ్లు మేము నిర్మాణం చేసినాం, మేము లబ్ధిదారులకు అందించినాం. కానీ ఆయన ఆపేసి ఉన్న వాళ్ళను ఖాళీలు చేసి అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల దగ్గర పోయి ఇవ్వాలి, కానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ల గార్డెన్స్లా దొంగగా పోయి పంచుకుంటాడు, అమ్ముకుంటాడు. అక్కడ కమిషనే, తిరుమలగిరి చెరువు కమిషనే, డబుల్ బెడ్రూమ్లు కమిషనే. ఇవాళ వరకు కూడా హైకోర్టులో కౌంటర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన కట్టడాలు కట్టిర్రా, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, రోడ్లు వేయించిర్రా, మరి డ్రైనేజ్ లైన్లు సరిగా చేసిర్రా, మరి వంతెనలు కట్టిర్రా, ప్రజలకు సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులు కట్టిర్రా? కట్టడం మర్చిపోయి మేము కట్టిన దానికి డబుల్ బెడ్రూమ్లు మేము కడితే దానికి రంగులు వేసి, మేము హాస్పిటల్ కడితే రంగులు వేసి మేమే కట్టినాం, మేమే చేస్తున్నాం అని చెప్పి ఆహా ఓ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జోబులో కత్తెర పెట్టుకునేసి ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో నిర్మించిన అనేక వంతనాలు అయితేంది, డబుల్ బెడ్రూమ్లు అయితేంది, హాస్పిటల్ అయితేంది, ఎప్పుడు రెడీగా చేసి వాళ్ళు రంగులు మార్చడం, వారి కత్తెరలు పెట్టుకొని ఆ కత్తిరించడానికే పనికొస్తున్నారు. కానీ ఈ అందుకే అంటారు ఈ కాంగ్రెస్ పార్టీని. ములుగు జిల్లా వాజేడ్ మండలంలోని బోగత జలపాతాన్ని ప్రస్తుతం సందర్శించవద్దని కలెక్టర్ బోర్ఖండి హేమంత సహదేవరావు అన్నారు.
కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఎస్పీ మనన్ భట్ జలపాతాన్ని సందర్శించారు. ప్రమాద స్థాయి మించి బొగత జలపాతం ప్రవహిస్తూ ఉండడంతో పర్యాటకులు రావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం ఇసుకబాగ్ వద్ద కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్ను వారు పరిశీలించారు. వరద ఉధృతి తగ్గే వరకు రాకపోకలు నిలిపివేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు మద్దతుగా కూకట్పల్లిలో హైదరాబాద్ పర్యావరణ పరిరక్షకుల ఐక్య వేదిక నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. రంగనాథ్ను హైడ్రా బాధితుల నుంచి తొలగించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా చర్యలకు ప్రజలంతా అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ భూ ఆక్రమణలను హైడ్రా అరికట్టాలని, చెరువులను పరిరక్షించాలని, ప్రభుత్వ భూములను కాపాడడం కొనసాగించాలని వారు అన్నారు. హైడ్రా రంగనాథ్ కృషికి ఐక్య వేదిక పూర్తి మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షకుల సమితి నుంచి మాట్లాడుతున్నాం. సో రంగనాథ్ గారు ట్రాన్స్ఫర్ గురించి ఆయన పదవిని తప్పించాలనేది మాకు ఎంతో బాధను కలిగించింది. ఇది మా బాధ కాదని తెలంగాణ ప్రజానీకం మొత్తం బాధగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం అదేవిధంగా సుప్రీంకోర్టు వారికి విన్నవించుకుని ఈయన చేసిన మంచి పనులు, రంగనాథ్ గారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు జర్నీ, అప్పటి నుంచి ఒక మచ్చలేని అధికారిగా ఉంటూ ఆయన హైడ్రాని ఎంత బలోపేతం చేసి 1,50,000 కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. అలాంటి హిస్టరీ ఉన్న వ్యక్తిని కొంతమంది స్వలాభంతో కోర్టులో కేసులు వేసి ఆయన్ని తప్పించడం జరిగింది. కానీ అది ప్రభుత్వం, హైకోర్టు కూడా అర్థం చేసుకోవాలి. సో వారి తీర్పు మేము తప్పుపట్టలేదు, కానీ ఎక్కడో లోపం జరిగిందని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఏ విధంగా అంటే సుప్రీంకోర్టు వారికి ఈయన హిస్టరీ కూడా, ఈయన మచ్చలేని అధికారిగా ఉన్న హిస్టరీ, అదే విధంగా ఆ కేసులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కోర్టులకు విన్నవించుకుని ఆయనకి. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 87.1% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని తహసీల్దార్ రాంబాబు తెలిపారు. ఈ నెల 31లోగా 100% మ్యాపింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మధిర మండలంలో 1,757 మంది మరణించిన ఓటర్లను 2,800 మంది, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని 330 మంది డబుల్ ఎంట్రీలను, 119 మందిని ఇతర కారణాలతో గుర్తించినట్లు తహసీల్దార్ తెలిపారు. మిగిలిన ఓటర్ల వివరాలు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని అధికారులను రాంబాబు ఆదేశించారు. అంటే 87.1% వరకు మనం మ్యాప్ చేసాం. బ్యాలెన్స్ ఉన్నటువంటి 7,500 చేంజ్లో మనకి 5,007 ఓట్లు మనకి ఎన్ని కూడా తొలగించే ఓట్లు మనం గుర్తించింది. తొలగించే ఓట్లు అంటే ఏఎస్జీ లిస్ట్ అంటే, ఏఎస్జీ లిస్ట్ అంటే డెత్, డబల్, షిఫ్టెడ్, పర్మనెంట్ షిఫ్టెడ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు 1,754 మంది చనిపోయినట్టు గుర్తించాం ఇప్పటి వరకు. అదేవిధంగా పర్మనెంట్ షిఫ్టెడ్ ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు 2,800 ఓటర్స్. అదేవిధంగా ఆల్రెడీ వేరే చోట డబల్ ఓటు వేరే చోట ఎన్రోల్ చేస్తున్నారు, అంతా 330 మంది ఉన్నారు. ఇంకా మనకి కేసు ఓటు కావాలి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షానికి రామ్నూర్లోని ఇళ్లలోనికి వరద వచ్చి చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోని వంట సామాగ్రి, వస్తువులు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షం కారణంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు. పద్మనాభ నగర్లోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే న్యూ బోయిగూడ కమాన్ వద్ద సాయిబాబా గుడిలో నిర్వహించిన పూజల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 2 ఆలయాల్లోనూ పూజల అనంతరం నిర్వాహకులు తలసానిని సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
పద్మరావు నగర్ ఆలయం వద్ద తలసానికి ఆలయం ఫౌండర్ చైర్మన్ సాయి కుమార్ సన్మానించారు. మోండా డివిజన్లోని పాలికా బజార్లో ఉన్న సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే తలసాని పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు తలసానిని సన్మానించి ప్రసాదాలు అందజేశారు. बोलो श्री साईनाथ महाराज की ओम अभिवस्त्रा सुवर्णाजस्य वेदेन सुदिगा पूयमानाः अभिचन्द्र भर्तवे नैरन्या विश्वान्तराः मनोवाञ्चा परसिद्धार्गेश्वर व्यापसिद्धिरतो दुर्यायते प्रसादसिद्धिरस्तु హస్పంత్పేట డివిజన్ శ్రీ శివదుర్గ ఎల్లమ్మ ఆలయంలో పౌర్ణమి రోజున దుండగుల అమూల్య ఆధ్వర్యంలో చండీ హోమం జరిగింది. కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. చండీ హోమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నర్మదా ప్రారంభించారు. ఆలయం పునఃప్రారంభమైన తర్వాత తొలిసారి చండీ హోమం నిర్వహించడం సంతోషంగా ఉందని నర్మదా అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దుర్గామాత చేస్తూ ఉండేవారు. దానికి అమ్మవారి ఆశీర్వచనంతో ఇక్కడ ఒక స్థలం వచ్చింది. ఆ స్థలంలో వారి ఆధ్వర్యంలో వారి గుడిని నిర్మాణం చేయడం జరిగింది. దానికి కానీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎంతో సంతోషకరం, ఎందుకంటే ప్రతి నిమిషం మనల్ని అమ్మవారు రక్షిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి చేసిన ప్రజలను మమ్మల్ని అందరినీ అమ్మవారు దయ ఉండాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజు ఇప్పుడు ఈ నిర్మాణమైన తర్వాత ఫస్ట్ సారి పౌర్ణమి, అది గురు పౌర్ణమితో మొదలైంది. అంటే అంత మంచిగా జరుగుతుంది. రాబోయే రోజులలో యాదగిరి గారి ఫ్యామిలీకి కానీ ప్రజలందరికి కానీ సస్యశ్యామలంగా సుఖశాంతులతో ఉంటారని, అమ్మవారి దయతో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి దండగుల యాదగిరి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ. ఇక కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని షిరిడి సాయి ఆలయం అర్చకులు ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో పడాలని గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని నందికొట్కూరులో భక్తులు నిర్వహించారు. బొల్లవరం సాయిబాబా పేటలోని షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి జరిపించారు. మన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం సాయినాథుని ఊరేగింపు కూడా పల్లకి సేవ కూడా ఉంటుంది. అలాగే శ్రీ కుంకుమార్చన కూడా అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పరిచే శాకాంబరి అలంకారంతో శ్రీ దుర్గా అమ్మవారు భద్రాద్రి జిల్లా ఇల్లందులో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. సాయిబాబాకు కాకడ హారతి, క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, బంగారు కిరీట అలంకరణ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ఓం సాయిరామ్ నామస్మరణతో మార్మోగింది. ఇల్లందు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పూజ అనంతరం ఆలయం నిర్వాహకులు నిర్వహించిన అన్న ప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పల్లె వీధిలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సాయంతో సుమారు ₹1 కోటి విలువైన వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. 1995లో చిన్న ఫోటోతో ప్రారంభమైన ఈ ఆలయంలో 2005లో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు ఆలయ సలహాదారు నరసింహ సునీల్ చక్రవర్తి తెలిపారు. తెలుగు ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
ఈ బాబావారి ఆలయం రోడ్డు మీద కోదండరామ స్కూల్ ముందర 1995లో చిన్న ఫోటోతో ప్రారంభించింది. మళ్ళా 2003లో ఈ ఆలయం అప్పుడు స్థానిక పెద్ద మనుషులు, స్థానిక కౌన్సిలర్గా ఉన్న నరసింహన్న, వీధిలో పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళందరి సహకారంతో భక్తుల విరాళాలతోనే నిర్మించిన ఆలయం ఇది. 2005లో ఆ రోజుల్లోనే 21 సంవత్సరం క్రితం దాదాపు 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించి స్థానిక పల్లిలోని ఆలయానికి విగ్రహ ప్రతిష్ట 2005 సెప్టెంబర్లో జరిగింది. 21 సంవత్సరం అయింది ఇప్పటికీ. ఈ 21 సంవత్సరంగా ప్రతి బేస్వారం ఈరోజు దాదాపుగా ₹1 కోటి దాతల విరాళాలతో ఈరోజు దేవదేవునికి ఈ విధంగా సింహాసనం, వెండి సింహాసనం చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి అనేక దఫాలుగా అనేక విధాలుగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు ₹1 కోటి విరాళం ఇచ్చిన దాతలందరినీ కూడా మేము సాయిబాబా గుడి తరఫున, సాయిబాబా యాజమాన్యం తరఫున వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎందరో మంది దాతలు ఉన్నారు, ₹1 కోటి. విశాఖపట్నం జిల్లా బీజేపీ ఆఫీస్లో ఆ పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు సమరత సంకల్ప అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తెలిపారు. సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకొని జూలై 29 నుంచి వచ్చే ఫిబ్రవరి 20 దాకా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు. సంత్ రవిదాస్ జీవితం, ఆయన బోధించిన సామాజిక సమానత్వం, సోదర భావం, మానవతా విలువలను మాధవ్ ప్రస్తావించారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లేబర్ క్యాంప్లో రహస్యంగా గంజాయి అమ్ముతున్న ఒడిశా వాసులు జయదేవ్ బిశ్వాస్, ప్రశాంత్ జిత్రేని కొల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి 10 కిలోల గంజాయి తెచ్చి కొల్లూరు లేబర్ క్యాంపుల్లో అమ్మేందుకు వారు యత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 కిలోల గంజాయి, వారు ఉపయోగిస్తున్న బైక్, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నిహట్టిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పొలం పనులకు వెళ్లిన రైతులు కరియన్న, సిద్ధ గంగమ్మ ఇంట్లో దొంగలు చోరీ చేశారు. బీరువా పగలగొట్టి ₹50,000, 8 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా పొలం దగ్గరికి వెళ్ళాము, ఇంటి నుంచి లాగేసుకుని అందులోపల ఎవరో తెలియకుండా మేము వెళ్ళిపోయి పొలం దగ్గరికి వెళ్ళిపోయాక ఎవరో తెలియని వ్యక్తులు 92 గ్రాముల బంగారము, 70,000 డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయారు. మొత్తం తాళాలు కొట్టేసి ఐరన్ రాడ్తో. మళ్ళీ 1:50 కల్లా ఇంటికి వచ్చాము. వచ్చి చూస్తే అన్ని తాళాలు అన్ని పోయినాయి. వెంటనే పోలీసులకి టీచర్లు తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. రావికంపాడు జెడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థి బాలసాయి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉరివేసుకున్నాడని తల్లి వాపోయారు. బాలసాయి హెయిర్ స్టైల్ బాగోలేదని ఈ నెల 3న టీచర్లు కొట్టారన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదుతో ఈ నెల 24న బాలసాయి బ్యాగ్ తనిఖీ చేశారని చెప్పారు. బ్యాగ్లో నిషేధిత వస్తువులు దొరకలేదని, అయినా టీసీ ఇచ్చేస్తామని టీచర్లు బెదిరించినట్టు తల్లి ఆవేదన చెందింది. అవమానం, మానసిక ఒత్తిడి తాళలేక తమ కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. బాలసాయి మృతదేహానికి పోలీసులు రీపోస్ట్ మార్టం చేశారు. కేసు దర్యాప్తు చేపట్టారు. నాకు 2 కుమారులు అండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అండి. పెద్ద కుమారుడి పేరు మహేందర్ నాయక్ అండి. చిన్న కుమారుడి పేరు బాలసాయి సుబ్రహ్మణ్యం. బాలసాయి సుబ్రహ్మణ్యాన్ని రావుకుంపాడు హై స్కూల్లో జాయిన్ చేసామండి. మేము కులానికి ఎస్టీ లంబాడి అండి. అయితే మా బాబుని కుమారుని జాయిన్ చేసిన మొదటి నుంచి ఆ స్కూల్లో కుల వివక్ష చూపించి మా కుమారుని వెనక బెంచీలో కూర్చోవటం, నీకు ఏ స్టైల్ ఏంట్రా అని చెప్పి కొట్టడం, నీకు వెనక బెంచీలో కూర్చొని ఎవరిని పిల్లల్ని మాట్లాడనివ్వకుండా ఉంచడం, కుల వివక్ష బాగా చూపించారండి. అంతేకాకుండా హెచ్ఎం గారు ఎన్నోసార్లు నా బిడ్డని కొట్టడం జరిగిందండి. నా బిడ్డ క్లాస్ రూమ్లో ఉండగా కండమ్స్ ఉన్నాయని తోటి విద్యార్థులు రెహమాను, మణికంఠ అనే కుర్రోళ్ళు కంప్లైంట్ చేస్తే వెళ్ళి అది అందరూ
ఇవి ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.